అందుకే మిస్సండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ అవార్డు వచ్చినందుకు అంబటి రాంబాబు కూడా నాకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి గిట్లని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ వయసులో ఈయనకి ఏ అవార్డు ఇవ్వాలో మీరందరూ ఒకసారి కామెంట్ చేయండి. అంబటి రాంబాబు గారు చేసే కార్యక్రమాలు ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కరాటే చేస్తారు, హీరో యాక్ట్ చేస్తారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడు. మరి అంబటి రాంబాబు దేంట్లో యాక్టివ్గా ఉంటాడో ఒకసారి మీరు అందరూ కామెంట్ చేయాలా. సో దానికన్నా ముందు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన అంబటి రాంబాబు కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో వాటన్నిటికీ మనం ఆన్సర్ ఇస్తూ అంబటి రాంబాబుకి మళ్ళీ క్వశ్చన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అందరికీ తెలిసిందే కదా, సంబరాల రాంబాబు అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే సంబరాల రాంబాబు. ఈయన ఏం చేస్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్టు దాన్ని త్వరలోనే జాతికి అంకితం చేస్తాము. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇప్పటివరకు అంటే వాళ్ళకి క్రెడిట్ నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరే తీసుకోండి క్రెడిట్ గిట్లని చెప్పి అన్నా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అసలు మాట్లాడకుండా ఉండలేరు. ఏంటంటే ఏం చేశారని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఆ తర్వాత ప్రెస్ మీట్ ముందుకు వచ్చి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడండి. అసలు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు క్రెడిట్ల గురించి అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఆయన జాతికి అంకితం చేస్తాను, ఈ క్రెడిట్ అంతా నాదేను అనేటటువంటి బాడీ లాంగ్వేజ్ తో క్రెడిట్ చోరీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారో మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ ప్రారంభించిన వ్యక్తికి క్రెడిట్ పోతుందా? అంటే ఆ ప్లానింగ్, ఆ సంస్థ ఎలా చేయాలి, ఎయిర్పోర్ట్ ఎలా కట్టాలి ఇట్లని చెప్పి ప్లానింగ్ తీసిన వ్యక్తికి క్రెడిట్ పోతుందా? మధ్యలో వచ్చిన వ్యక్తికి క్రెడిట్ పోతుందా? అంటే ఇంజనీర్ కానీ మధ్యలో ఉండి వెళ్ళిపోయే వాళ్ళకి క్రెడిట్ పోతుందా? అంబటి రాంబాబు గారు ఏం బ్రెయిన్ లేకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారండి? ఏది పడుతుంది మాట్లాడతారు. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదొచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు నాకు కూడా అవార్డు రావాలి గిట్లని చెప్పి అంబటి రాంబాబు కోరుకుంటా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి లెక్క డాన్స్ చేస్తాడంట, పవన్ కళ్యాణ్ లెక్క ఫైట్ చేస్తాడంట, పవన్ కళ్యాణ్ లెక్క రాజకీయాలు చేస్తాడంట. అంటే మీరు చేసే రాజకీయాలు వేరుంటాయి అంబటి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలు వేరుంటాయి, మీరు చేసే కార్యక్రమాలు వేరుంటాయి. సంజయ్ సుకన్య మరి వస్తానా గిట్లని చెప్పి మాట్లాడే మాటలు మీరుంటారు. పవన్ కళ్యాణ్ గారేమో జనాలు తిరుగుతూ జనాల సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. సో దానికి పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఇవ్వడంలో తక్కువేం లేదు. సో మీరు అడుగుతా ఉన్నారు చూడండి, ఇక్కడ ఆశ్చర్యం ఇస్తూ ఉంది. అంతేకాదు ఎంఎస్ఎంఈలు వీటిల్లో కూడా సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం నేను చెప్తున్నది, మేము చెప్తున్నా, వాళ్ళు చెప్తున్నట్టుగా సొల్లు పురాణం కాదు. ఇప్పుడు సొల్లు ఎవరు చెప్తా ఉన్నారో ఇక్కడే అర్థమవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇన్ని వేల జాబ్లు ఇచ్చారంట. ఒక్కసారి మీరు అందరూ వినండి. సోషో ఎకనామిక్ సర్వే ఒక సర్వే 2019-24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 32,79,770 ఉద్యోగాలు తీసుకొచ్చాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 to 2024లో 32 లక్షల మందికి జాబ్ ఇచ్చారంట ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆ 32 లక్షల్లో అయ్యా ఒక 10 లక్షలు, సరే 10 లక్షలు కాదు 5 లక్షల మంది ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే, ఇగో నాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ జాబ్ వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి జాబులు ఇచ్చారంటే, పానీపూరి అమ్మే జాబ్ ఒకటి, చేపలు అమ్మే జాబ్ ఒకటి, వైన్ షాప్లో టీచర్లని పని చెప్పించే జాబ్ ఒకటి, వాలంటీర్ జాబ్ ఒకటి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా దేనికి పనికిరాని అదే సమోసాలు అమ్ముకునే జాబ్ ఒకటి, మసాలాలు చేసే జాబ్ ఒకటి, ఇట్లాంటి జాబులు ఇచ్చారంట. ఇప్పుడు ఎవరు డబ్బాలు కొడతా ఉన్నారు మీరు అందరూ చెప్పాలా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2019 to 2024లో 32 లక్షల మంది జాబులు ఇచ్చారంట. మరి ఆంధ్రాలో ఉన్న యువకులు యాడికి పోయారో, ఈ జాబులు ఎందుకు తీసుకోలేదో అర్థమవుతలేదు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు గిట్లున్నాయి, వీళ్ళు చేసే కార్యక్రమాలు గిట్లున్నాయి. మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి అందరికీ మేము మంచి చేసినాం గిట్లని చెప్పి అంటా ఉంటారు. అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటకి కొంచెం హద్దైన ఉండాలా. ఈ సంక్రాంతికి నా ప్రోగ్రామ్ ఉంటుంది, డాన్స్ ఉండలేదు, వచ్చి చూడండి. మనందరికీ తెలిసిందే అంబటి రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన చేసిన హడావుడి మామూలు ఉండకపోతుండే. ఈయన చేసిన హడావుడి వల్లనే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. సంక్రాంతికి ఒక్క డాన్స్ నన్ను పెట్టారు ఒక సినిమాలో. అవును, బ్రో అనే సినిమాలో నేను డాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సంక్రాంతి ఈవెంట్లో గిరిజనులతోనే డాన్స్ చేయడం జరిగింది. సో నేనేస్తే అంబటి రాంబాబు సంబర రాంబాబు గిట్లని చెప్పంటారు. మరి పవన్ కళ్యాణ్ కూడా వేసిండు కదా, పవన్ కళ్యాణ్ ఏమంటలేదు ఇట్లని చెప్పి అంబటి రాంబాబు అంటా ఉన్నాడు. మీకులాగా షో చేసుకునే పవన్ కళ్యాణ్ డాన్స్ అయ్యేలా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అక్కడ గిరిజనులు అంటే మీరు ఏ రోజు గిరిజనులతో వాళ్ళతో మాట్లాడరు, మన ఆచారాలు ఏమి పట్టించకుండా మీకు నచ్చిన పాటలు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ డ్యాన్స్ చేయాల్సిన అవసరంలా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేశాడు. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన డ్యాన్స్కి మీకు చాలా ఫరక్ ఉంది అంబటి రాంబాబు గారు.
ఆయన వేసిన డ్రెస్ ఒకటే అప్పుడు. ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేశాను నేను, అది వేరే విషయం. ఆ నెక్స్ట్ సంక్రాంతికి సో ఇదంతా పక్కన పెట్టేసి ఈ అంబటి రాంబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అవార్డు ఇచ్చిందో ఈ అంబటి రాంబాబు కూడా అదే అవార్డు ఇవ్వాలి, లేకపోతే గొడవలు అయితే గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈయన గురించి ఇంకా చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఏ విధమైన నీకు అవార్డులు ఇవ్వాలి, సంజయ్ సుకన్య గిట్లని చెప్పి అవార్డు ఇవ్వాలా, లేకుంటే అధికారంలో ఉండి జనాల్ని మోసం చేసినావు దాని గురించి అవార్డు ఇవ్వాలా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అంబటి రాంబాబుకి మీరేం అవార్డు ఇవ్వాలి గిట్లని చెప్పనుకుంటా ఉన్నారో ఒకసారి అందరూ కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.